ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా పరలోకపు తండ్రి, మీ యొక్క పరిశుద్ధ పాదములకు లెక్కించలేని స్థితిలో స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాను ప్రభువా. గడిచిన ఆదివారం నుంచి ఈ ఆదివారం వరకు మిమ్మల్ని ఎంతో క్షేమంగాను సురక్షితంగాను కాపాడి ప్రభువా, నాయన నీ సన్నిధిలో ఈ విధంగా చేరి నిన్ను ఆరాధించుటకు నీవు ఇచ్చిన మహాకృపను బట్టి ధన్యతను బట్టి నీకు వందనాలు. నాయన ఈ దినమును ఈ సమయంలో చూడకుండా ఎంతో మంది లోకాన్ని విడిచిపెట్టి ఉండొచ్చు, కానీ మమ్మల్ని సజీవ లెక్కల ఆరోగ్యవంతులుగా కాపాడి తండ్రి ప్రభువాన్ని పిలుచుటకు నీవు ఇచ్చిన కృపను బట్టి ధన్యతను బట్టి నీకు వందనాలు. ఆరాధన అంతటి నీవు ఆశీర్వాదకరంగా జరిగించండి. ప్రారంభం నుండి చివరి వరకు నీవే అధ్యక్షత వహించి నడిపించండి ప్రభా. రావాల్సిన ప్రతి బిడ్డను క్షేమంగాను త్వరితంగా నీవు తోడుకు రండి. ఎవరు నిర్లక్ష్యము చేయకుండా ఆలస్యము చేయకుండా ఒక్కొక్కరిని సన్నిధికి నాయనా త్వరపెట్టి మీరు తీసుకురండి ప్రభా. చేరువచ్చిన ప్రతి బిడ్డల నిమిత్తం నిన్ను స్థుతిస్తూ ఉన్నాం ప్రభా. నాయన పాటల ద్వారా నీవు మహిమ పొందండి. పాటలు పాడే బిడ్డలను, వాయిద్యాలు వాయించే బిడ్డలను మీరు బలపరిచి నీ ఆత్మతో నువ్వు నింపమని వేడుకుంటున్నాను. ముఖ్యంగా నీ దాసుని నిసులు చాటును మరుగుపరిచి మాకు కావాల్సిన చక్కటి వర్తమానాన్ని మీరు దయచేయండి. ఆరాధన అంతటిలో నీవే ఉండి అధ్యక్షత వహించి మీరే మహిమ ఘనత ప్రభావం పొందమని యేసునామం పేరట బ్రతిమలాడి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. ఆయన పరిశుద్ధాలయమందు, ఆయన పరిశుద్ధాలయమందు, ఆయన సన్నిధిలో, ఆయన సన్నిధిలో ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. ఆయన బలమును ప్రసిద్ధి చేయు, ఆయన బలమును ప్రసిద్ధి చేయు. ఆకాశ విశాలమందు, ఆకాశ విశాలమందు ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. పూర్వధ్వనితో ఆయన స్తుతించుడి, పూర్వధ్వనితో ఆయన స్తుతించుడి. స్వరమండలములతో, స్వరమండలములతో ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. తంబురతోను నాట్యముతోను, తంబురతోను నాట్యముతోను, తాటి వజములాతో, తాటి వజములాతో ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. ఆయన పరిశుద్ధ ఆలయమందు, ఆయన పరిశుద్ధ ఆలయమందు, ఆయన సన్నిధిలో, ఆయన సన్నిధిలో ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. హల్లెలూయా, హల్లెలూయా. యేసేన పరిహారి, ప్రియ యేసేన పరిహారి, నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువే నా పరిహారి. నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువే నా పరిహారి. యేసేన పరిహారి, ప్రియ యేసేన పరిహారి, నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువే నా పరిహారి. నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువే నా పరిహారి. ఎన్ని కష్టాలు కలిగినను, నన్ను కృంగించే బాధలెన్నో, ఎన్ని కష్టాలు కలిగినను, నన్ను కృంగించే బాధలెన్నో, ఎన్ని నష్టాలు వాటిల్లినా ప్రియ ప్రభువే నా పరిహారి.
ఎన్ని నష్టాలు వాటిల్లినా ప్రియ ప్రభువే నా పరిహారి, యేసే నా పరిహారి, ప్రియ యేసే నా పరిహారి, నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువే నా పరిహారి, నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువే నా పరిహారి. నన్ను సాతాను వెంబడించిన, నన్ను శత్రువు ఎదిరించిన, నన్ను సాతాను వెంబడించిన, నన్ను శత్రువు ఎదురించిన, నన్ను సింగలు నన్ను చుట్టిన ప్రియ ప్రభువే నా పరిహారి, పలు నిందలు నన్ను చుట్టిన ప్రియ ప్రభువే నా పరిహారి, యేసే నా పరిహారి, ప్రియ యేసే నా పరిహారి, నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువే నా పరిహారి, నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువే నా పరిహారి, యేసే నా పరిహారి, ప్రియ యేసే నా పరిహారి, నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువే నా పరిహారి, నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువే నా పరిహారి. హల్లెలూయా, హల్లెలూయా. వీణులకు విందులు చేసే యేసయ్య సుచరిత వేగిరామే వినుటకు రారండి, ఓ సోదరులారా వేగిరామే వినుటకు రారండి. వీణులకు విందులు చేసే యేసయ్య సుచరిత ఓ సోదరులారా వేగిరామే వినుటకు రారండి, రండి వినరా రండి, యేసయ్య ఎవరో తెలుసుకొనరా రండి, రండి వినరా రండి, యేసయ్య ఎవరో తెలుసుకొనరా రండి. నీ పాపారము మురిగించేది యేసయ్యేనండి, మోక్షానికి మార్గం చూపించేది యేసయ్యేనండి, నీ పాపారము తొలగించేది యేసయ్యేనండి, మోక్షానికి మార్గం చూపించేది యేసయ్యేనండి. రండి వీణులకు విందులు చేసే యేసయ్య సుచరిత వేగిరామే వినుటకు రారండి, ఓ సోదరులారా వేగిరామే వినుటకు రారండి. వీణులకు విందులు చేసే యేసయ్య సుచరిత వేగిరామే వినుటకు రారండి, ఓ సోదరులారా వేగిరామే వినుటకు రారండి. రండి వచ్చి చూడండి, యేసయ్య చేసే కార్యములు చూడండి, రండి వచ్చి చూడండి, యేసయ్య చేసే కార్యములు చూడండి. నీ వ్యాధి బాధలు తొలగించేది యేసయ్యేనండి, శాంతి సుఖములు కలిగించేది యేసయ్యేనండి, నీ వ్యాధి బాధలు తొలగించేది యేసయ్యేనండి, శాంతి సుఖములు కలిగించేది యేసయ్యేనండి. రండి వీణులకు విందులు చేసే యేసయ్య సుచరిత వేగిరామే వినుటకు రారండి, ఓ సోదరులారా వేగిరామే వినుటకు రారండి. వీణులకు విందులు చేసే యేసయ్య సుచరిత వేగిరామే వినుటకు రారండి, ఓ సోదరులారా వేగిరామే వినుటకు రారండి. రండి వినరా రండి, యేసయ్య ఎవరో తెలుసుకొనరా రండి, రండి వినరా రండి, యేసయ్య ఎవరో తెలుసుకొనరా రండి. ఈ పాపారము తొలగించేది యేసయ్యేనండి, మోక్షానికి మార్గం చూపించేది, ఈ పాపారము తొలగించేది ఏనండి, మోక్షానికి మార్గం చూపించేది. రండి వీణులకు విందులు చేసే యేసయ్య వేగిరామే, ఓ సోదరులారా వేగిరామే వినుటకు రారండి.
రండి వినరా రండి, యేసయ్య ఎవరో తెలుసుకొనరా రండి. రండి వినరా రండి, యేసయ్య ఎవరో తెలుసుకొనరా రండి. మీ పాప భారము తొలగించేది యేసయ్యేనండి, మోక్షానికి మార్గం చూపించేది యేసయ్యేనండి. మీ పాప భారము తొలగించేది యేసయ్యేనండి, మోక్షానికి మార్గం చూపించేది. రండి దీనులకు విందులు చేసే యేసయ్య సుచరి, వేగిరామే వినుటకు రండి. ఓ సోదరులారా వేగిరామే వినుటకు రండి. వీణులకు విందులు చేసే యేసయ్య సుచరి, వేగిరామే వినుటకు రండి. ఓ సోదరులారా వేగిరామే వినుటకు రండి. వీణులకు విందులు చేసే యేసయ్య సుచరిత, వేగిరామే వినుటకు రండి. ఓ సోదరులారా వేగిరామే వినుటకు రండి. హల్లెలూయా 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 హల్లెలూయా. బాగున్నారు అందరూ? మరి దేవుడు తన మహాకృపను చెప్పి తన మహాకృప చొప్పున మనలందరినీ తన సజీవమైన రెక్కల చాటున భద్రపరిచి నడిపించిన దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. హల్లెలూయా హల్లెలూయా. మరి దేవుడు తన కృపలో మనల్ని జ్ఞాపకం చేసుకుని గడిచిన నెలంతా తన కృపను చూపి తన మాట ద్వారా మనల్ని బలపరుస్తూ దేవుడు మనల్ని నడిపించిన విధానమును బట్టి దేవునికి వందనాలు. మరి ఈ దినం మీతో నేను పంచుకోవాలని ఆశపడుతున్న మాట నిర్గమాకాండము 3వ అధ్యాయము 2వ వచనము. ఒక పొద నడిమిని అగ్ని జ్వాలలలో యెహోవా దూత అతనికి ప్రత్యక్షమాయెను. అతడు చూచినప్పుడు అగ్ని వలన ఆ పొద మండుచుండెను గాని పొద కాలిపోలేదు. చిన్న ప్రార్థన చేసుకుందామండి. మహాపరిశుద్ధుడా, మహాగణుడా, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, సర్వాధికారి, కృపా కనికరములు గల దేవా, నీకు లెక్కలేనన్ని స్తుతులు స్తోత్రాలు తండ్రి. గడిచిన నెలంతా నీ కృపను మాకు చూపి అయా నీ సన్నిధిని మాకు తోడుగా ఉంచి అమూల్యమైన నీ వాగ్దానములతో మమ్మల్ని బలపరుస్తూ అనుదినము నూతనముగా నీ వాత్సల్యతను మాకు చూపుతూ దేవా నీ సన్నిధిని మాకు తోడుగా ఉంచి నడిపించిన తండ్రి నీకు వందనాలు. అయా ఈ ఫిబ్రవరి మాసము మొదటి దినము తండ్రి ప్రభా, అయా నాయనప్పుడు నీ పునరుత్థాన దినము నీ సన్నిధికి మేమందరము రాగలుగుటకు అయా నువ్వు చూపిన నీ కృపకై నీకు వందనాలు తండ్రి. నీ మేలుకై నీకు వందనాలు తండ్రి ప్రభా. అయా నాయన నీవు ఇచ్చిన సమయాన్ని బట్టి నీకు వందనాలు తండ్రి ప్రభా. మేమందరము కూడి నాయన నిన్ను స్తుతించుటకు నీ కృపను చూపినందుకై నీకు వందనాలు. అయా నీ మాట ద్వారా నాయన ప్రభా మా అందరితో మాట్లాడు తండ్రి ప్రభా. అయా నీ చేతికి నన్ను నేను అప్పగించుకుని చెందగా తండ్రి, అయా నీ సహాయము నాకు దయచేసి నాయన నీ మాటను మాత్రమే నేను ప్రకటించుటకు నీ కృపలో నన్ను జ్ఞాపకం చేసుకుని నువ్వు మహిమ పొందమని అయా నీ కృపను నాకు చూపమని మా ప్రభువును రక్షకుడైన యేసు నామమును అడిగి వేడుకొనుచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. మరి నిర్గమాకాండము, నిర్గమము అంటే ఎగ్జిట్ అని అర్థం, అంటే బయటికి వెళ్ళిపోవడము. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశంలో బానిసలుగా బ్రతుకుతున్నప్పుడు మరి వారు నిర్గమం అంటే వారు అక్కడ నుంచి బయటికి నడిపింపబడిన సమయంలో రాసిన గ్రంథము. మరి ఈ నిర్గమాకాండంలో మరి మోషే అనే ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ మోషే మరి చక్కగా తను చిన్నప్పుడు పుట్టినప్పుడు అక్కడున్న ఫరో ఇశ్రాయేలు ప్రజలకు యోసేపుకు తెలియని ఒక రాజు, ఫరో అంటే వారి టైటిల్ ఫరో అని ఉంటుంది. రాజులు మారుతూ ఉంటారన్నమాట. అలాగా మారుతున్న క్రమంలో యోసేపుకు తెలియని ఒక రాజు ఐగుప్తు దేశాన్ని పాలిస్తున్న సమయంలో ఇశ్రాయేలు ప్రజలు చాలా చాలా విరివిగా విస్తరించి వారు బలాభివృద్ధి పొంది మంచిగా ఉన్నారంట. అలాంటి సమయంలో ఈ ఐగుప్తు రాజుకి ఒక ఆలోచన వచ్చింది. వీరెవరు, ఎక్కడి వారు, ఇలాగా మన మధ్యలో ఉన్నారు, వీరు చాలా బలంగా ఉన్నారు, వీరి జనం ఎక్కువగా ఉంది, వీరి వల్ల మనకేమైనా సమస్య రావచ్చేమో అని చెప్పి ఒక ఆలోచన చేసి ఇశ్రాయేలు ప్రజల్ని చాలా చాలా బాధిస్తూ ఉండాలని ఒక ఆలోచనకు వచ్చి వారిని బానిసలుగా చేసి అనేక శ్రమలు పెట్టిన సమయంలో మరి దేవుడు తన కృప చొప్పున మరి దేవుని యొద్ద ఇశ్రాయేలు ప్రజలు మొర్రపెట్టినప్పుడు
అదే ఆ ఇశ్రాయేలు ప్రజలు అలా శ్రమ పొందుతున్న సమయంలోనే మోషే కూడా జన్మించాడు. అమ్రాము ఇక్కబేతు అనే ఒక దంపతులకు మోషే జన్మించినప్పుడు మరి మోషేని అక్కడ జన్మిస్తున్న పిల్లలు పుడుతున్నప్పుడు ఇశ్రాయేలు ప్రజలకు మరి పిల్లలు ప్రసవిస్తున్న సమయంలో అక్కడి రాజు ఆడపిల్లలైతే బ్రతికించండి, మగ పిల్లలైతే చంపేయండి పురిటిలోనే అని చెప్పి ఒక ఆజ్ఞను జారీ చేసినప్పుడు అక్కడ ఉండే మంత్రస్థానులు యెహోవా మాటకు భయపడి ఆ పని చేసేవారు కాదంట. అలాంటి సమయంలో మోషే పుట్టాడు. ఆ సమయంలో మోషే పుట్టినప్పుడు మరి చిన్న పిల్లలుగా పుట్టినప్పుడు వారి సౌండ్ ఎవరికీ తెలియదు. ఎందుకంటే వారు నిద్రపోతూనే ఉంటారు. ఒక 3-5 నెలల వరకు నిద్రలోనే ఎక్కువగా ఉంటారు. ఎక్కువ అల్లరి చేయరు. కొంతమంది పిల్లలు ఏడుస్తారు, కొంతమంది పిల్లలు అసలు ఏడవరు. అలాగుండే సమయంలో నిశ్శబ్దంగా ఒక 3 నెలలు తన తల్లి ఎంతగానో చక్కగా పెంచింది. 3 నెలల తర్వాత తనని దాచిపెట్టటము కష్టమైంది. ఆ కష్ట సమయంలో మోషేని ఏం చేసిందంటే ఒక చక్కని బాక్స్, జమ్ము బాక్స్ చేసి దానికి కీలు పూసి ఆ యొక్క బాక్స్లో మోషేని పెట్టి నైలు నదిలో విడిచిపెట్టేసింది. నైలు నదిలో విడిచిపెట్టినప్పుడు మరి దేవుని సన్నిధిలో అడిగే ఉంటుంది, దేవా నీవే ఇచ్చావు, నీవే కాపాడు అని. మరి దేవుడు దృష్టించాడు కాబట్టి మరి ఆ నైలు నదిలో అలాగా జమ్ము పెట్టే కొట్టుకొని వెళ్ళిపోతూ అలా వెళ్తున్న సమయంలో మరి ఫరో యొక్క కుమార్తె ఆ బాక్స్ని చూసి అక్కడ ఏదో ఉంది చూడండి అని తన పనివారితో చెప్పినప్పుడు అది ఆ బాక్స్ ఓపెన్ చేసి చూడంగానే అందులో ఒక చిన్న పసి బాలుడు ఉన్నాడంట. ఆ బాలుడిని చూస్తున్నప్పుడు వారి అక్క, మోషే యొక్క అక్క దూరం నుంచి గమనిస్తుందంట, ఏమి జరుగుతుందో చూద్దాము అని. ఆ గమనించిన సమయంలో వారి అక్క సమయోచితమైన తన ఆలోచన, దేవుడు తనకిచ్చిన ఆలోచన చొప్పున ఆ బాక్స్లో ఆ బాబుని తీసుకొని ఫరో కుమార్తె తన చేతుల్లో పట్టుకోగానే తన అక్క పరిగెట్టుకొని ఆ రాజకుమార్తె దగ్గరకు వెళ్ళి, ఈ బాలుడిని పెంచడానికి ఒక తల్లిని నేను చూడనా, హెబ్రీల్లో ఒక తల్లిని నేను చూడొచ్చా అని అడిగిందంట. వెంటనే ఫరో కుమార్తె ఆ బాలుడు నచ్చాడు కనుక తీసుకొని సరే చూడు అని చెప్పి మరలా తన తల్లి దగ్గరికే నడిపింపబడ్డాడు మోషే బాలునిగా ఉన్నప్పుడు. అలా నడిపించిన తర్వాత కొన్నాళ్ళు చక్కగా పెరిగాయి, పెద్ద అయిన తర్వాత మరలా రాజకుమార్తెకు మోషేను అప్పగించేయాలన్నమాట. అప్పగిస్తున్న సమయంలో తన తల్లి వెళ్ళి మోషేను అప్పగించేసింది. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే నేను చెప్పే మాట మీకు అర్థం అవడం కోసం, ముందు జరిగింది ఏంటి అని తెలియాలని ఒకసారి జ్ఞాపకం చేస్తున్నాను. తన తల్లి పట్టుకెళ్ళి మోషేను తీసుకొని వెళ్ళి ఫరో కుమార్తె చేతిలో పెట్టి ఇదిగో నీ కుమారుడని ఇచ్చేసింది. కానీ మోషే యొక్క తలంపులు, ఆలోచనలు, తన వారు ఎవరు అన్నది మోషేకు తెలుసు కనుక తన వారి యొక్క శ్రమలను, బాధలను, ఇబ్బందులను చూసినప్పుడు నేను వీరికి ఏదైనా సహాయం చేయాలి, ఏమి చేయాలి అని ఆలోచనలో ఉన్నాడు. కానీ ఇశ్రాయేలు ప్రజల్లో కొందరు ఎలా ఉన్నారు అంటే మోషే ఆ యొక్క రాజగృహంలో పెరుగుతున్నాడు కాబట్టి ఆ విధముగానే మోషే ఉంటాడు, వీడికి ఏమీ తక్కువ కాకుండా చక్కగా ఉన్నాడని కొందరి ఆలోచనలు ఆ విధంగా ఉన్న సమయంలో ఒక ఐగుప్తీయుడు, ఒక హెబ్రీయుడు ఇద్దరు గొడవ పడుతుంటే మోషే వెళ్ళి చూసి తన యొక్క జనము కదా హెబ్రీలు అంటే తన వారు కనుక ఎందుకు అన్యాయముగా వారిని నీవు ఇది చేస్తున్నావని ఐగుప్తిని చంపేశాడు. మోషే చంపేసి ఇసుకలో పూడ్చేశాడు. అయిపోయింది. కొన్ని రోజుల తర్వాత మరలా తన ప్రజలు ఎలా కష్టపడుతున్నారు, వారి శ్రమలు అలా చూస్తున్న సమయంలో తన వారే ఇద్దరు, తన యొక్క హెబ్రీ జాతికి చెందిన వారే ఇద్దరు గొడవ పడుతుంటే వారికి వెళ్ళి ఒక మాట, మంచి మాట చెప్పాలనే ఉద్దేశంతో వెళ్ళి, అయ్యా ఎందుకు మీరు గొడవ పడుతున్నారు, ఒక్క జాతికి చెందిన వారే, మీరు ఒక్కటే కుటుంబం వారు కదా అని చెప్పినప్పుడు అందులో ఒకడు అన్నాడంట, ఎందుకు మాకు న్యాయం చెప్పడానికి వచ్చావా, నిన్న ఒక ఐగుప్తిని చంపేశావు కదా, ఈరోజు కూడా నన్ను చంపుతావా అనగానే ఆ మాట ఫరో యొక్క చెవిలో పడిందంట. అప్పుడు మోషే చాలా భయంతో అక్కడ నుంచి ఆ యొక్క రాజగృహాన్ని వదిలివేసి పారిపోయాడు. ఎక్కడికి? అరణ్యంలోనికి పారిపోయాడు. ఆ అరణ్యంలోనికి పారిపోయిన తర్వాత మరి అలా వెళ్ళిపోయి ఒక అరణ్యంలో, మిథ్యాను అరణ్యంలో అక్కడ ఉన్నప్పుడు ఒక యాజకుని కుమారులు పశువుల మందను కాపలా కాసుకుంటూ వచ్చి ఆ మందలకు నీళ్లు పెట్టడానికి వాళ్ళు ఇబ్బంది పడుతున్న సమయంలో ఆ బిడలకు, ఆ యొక్క యాజకుని బిడలకు సహాయం చేసి మోషే వారికి సహాయం చేసినందుకు
వారి తండ్రి కూడా మోషేను ఆహ్వానించి వారితో జీవించమని చెప్పాడు. అలాగా మోషే మిద్యాను ప్రాంతానికి వెళ్ళిపోయి అక్కడ భయంతో దాక్కొని ఉన్నాడు. ఎందుకు అంటే ఫరో ఎక్కడ చంపేస్తాడో అన్న భయంతో. మరి అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత ఏం జరిగింది అన్నది నేను మీతో పంచుకోవాలని ఆశపడుచున్నాను. 3వ అధ్యాయము 1వ వచనం నుంచి చదువుతున్నాను. మోషే మిద్యాను యాజకుడైన ఇత్రో అను తన మామ మందను మేపుచు ఆ మందను అరణ్యంన అవతలకు తోలుకొని దేవుని పర్వతమైన హోరేబుకు వచ్చెను. మరి మిద్యానీయుడైన తన మామ అంటే ఏ యొక్క మంద కాపరులకు సహాయం చేశాడో ఆ యొక్క మంద కాపరుల యొక్క యజమాని తన ఇంటి వానిగా మోషేను చేసుకున్నాడు. తన కుమార్తెను ఇచ్చి వివాహం చేసి తన ఇంటిలో వానిగా చేసుకున్నప్పుడు తన మామ మందను కాస్తూ ఉన్నాడంట మోషే. కాస్తున్న సమయంలో దేవుని పర్వతమైన హోరేబు ఆ ప్రాంతానికి ఆ మందను తీసుకొని వెళ్ళినప్పుడు అక్కడ ఏం జరిగిందంటే 2వ వచనంలో ఒక పొద నడిమిని అగ్ని జ్వాలలలో యెహోవా దూత అతనికి ప్రత్యక్షమాయెను. అతడు చూచినప్పుడు అగ్ని వలన ఆ పొద మండుచుండెను గాని పొద కాలిపోలేదు. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఏం చూశాడంటే మోషే ఒక పొద అగ్నితో మండుచూ ఉండడం చూశాడంట. మరి అరణ్యంలో ఒక పొదలు కాలడం కానీ చిన్న చిన్న మంటలు రావడం కానీ సహజం. ఎండ వేడి ఎక్కువైనప్పుడు గాలి తాకిడి మరి ఫోర్స్గా ఉన్నప్పుడు అక్కడ నిప్పు రవ్వ వస్తుంది. అలా ఫోర్స్గా వచ్చి తగిలినప్పుడు నిప్పు అనేది పుడుతుంది. కనుక మరి అరణ్యంలో ఏదైనా కాల్చుండొచ్చు, ఏదైనా జరుగుతూ ఉండొచ్చు. కాలినప్పుడు ఏమైపోతుంది? బూడిద అయిపోతుంది. కానీ ఈ పొద బూడిద అవ్వలేదు, నిత్యము అలా మండుచూనే ఉంది. ఈ మండుచూ ఉండే పొద దేనికి సాదృశ్యంగా ఉంది అంటే నీకు నాకు మన జీవితాలకు సాదృశ్యముగా ఉంది. నీ జీవితము నా జీవితం ఒక సంఘముగా ఉన్నప్పుడు ఆ సంఘానికి సాదృశ్యముగా ఉంది. మండుచుండే ఈ పొద ఎక్కడ కూడా బూడిద కాలేదు, నిత్యము మండుచూనే ఉంది. మండుతూ వెలిగిస్తుంది. అంటే దేవుడు ఏమై ఉన్నాడు? వెలుగై ఉన్నాడు. కనుక మనము కూడా నిత్యము మండుచు ఉండి వెలుగుగా ఉండాలి. మన యొక్క మాట ద్వారా ఇతరులకు ఒక చక్కని మార్గం చూపేవారముగా, మన ప్రవర్తన ద్వారా, మన నడవడిక ద్వారా ఇతరులు చూచినప్పుడు తిన యొక్క బుద్ధి ఎంత చక్కగా ఉంది, ఇతను బుద్ధి ఎంత బాగుంది, ఎంత మంచివారు, ఎవరు అనే క్వశ్చన్ వాళ్ళలో వస్తుంది. ఎప్పుడు అంటే మనము దేవుని వెలుగై ఉన్నాడు కనుక మనము కూడా అటువంటి వెలుగును కలిగి నిత్యము మండుచున్నప్పుడు మన జీవితాలు ఇతరులకు వెలిగిచ్చేవిగా ఉంటుంది. మరి కొరింథీయులకు రాసిన పత్రికలో ఒక మాట ఉంటుంది, వెలుగుతో చీకటికి ఏమి పొత్తు. అంటే వెలుగు సంబంధులమని చెప్పుకుంటున్న మనకు చీకటితో మనకు ఏమి సహవాసము, ఏమి సాంగత్యము. చీకటి అంటే పాపము, చీకటి అంటే మరి సిగ్గుతో కూడిన బ్రతుకు, చీకటి అంటే అవమానము, చీకటి అంటే చాలా భయంకరమైన స్థితి. వెలుగు సంబంధము అని చెప్పుకుంటూ జీవిస్తున్న మనము చీకటితో మనకు ఏ సహవాసము అని పౌలు భక్తుడు మాట్లాడుతున్నాడు. కనుక దేవుడు వెలుగై ఉన్నాడు, ఆ వెలుగులో మనము పిలువబడ్డాము కనుక ఆ వెలుగులో ఉన్నాము కనుక మనము వెలుగు సంబంధులం వలె ఉండాలి. మన సహవాసం కూడా చక్కగా ఉండాలి. మన సహవాసం బాగున్నప్పుడు ఇతరులకు మనము వెలుగుగా కనిపిస్తాము. అంటే ఒక మంచి మాట మన నోటి వెంబడి వచ్చినప్పుడు ఆ మాట ద్వారా వారికి ఒక ఆలోచన కలగచ్చు. ఒక మంచి తలంపు మనలో వచ్చినప్పుడు వారికి ఆ తలంపు అదే వారి జీవితానికి ఒక చక్కని బాటగా అనిపించవచ్చు. మన ఆలోచన చక్కగా ఉన్నప్పుడు ఇతరులకు ఆ ఆలోచన నచ్చినప్పుడు వారికి అది క్షేమకరమైన ఆలోచన అనిపించి ఉండవచ్చు. ఎవరైనా నీ దగ్గరికి వచ్చి ఏదైనా సంభాషణ చేస్తున్నప్పుడు, నీకు ఒక సహాయాన్ని అడుగుతున్నప్పుడు, నీతో వారి విషయాన్ని చెప్పుకుంటున్నప్పుడు నీవు చెప్పే ఆ మంచి మాట, ఆ మంచి ఉద్దేశము, మంచి తలంపు వారికి చక్కని మార్గమై ఉండొచ్చు. కనుక వెలుగు సంబంధులమని మనల్ని దేవుడు మాట్లాడుతున్నాడు. కనుక చీకటితో మనకి ఎటువంటి
సహవాసం ఉండకూడదు. మరి వెలుగు సంబంధం అని చెప్పుకుంటూ దేవుని మాటను, దేవుని యొక్క ప్రతి మాటను మనం వింటూ పోషింపబడుతూ మన జీవితాల్ని కట్టుకుంటున్నప్పుడు మనము దేవునికి సంబంధమైన వారముగానే జీవించాలి, కానీ లోక సంబంధమైన వారముగా ఉండకూడదు. లోకంలోనే ఉండాలి, ప్రత్యేకింపబడిన వారముగా జీవించాలి. మరలా ఆ పొద ఇంకొక మాటని మనకి తెలియచేస్తుంది. ఏం చేస్తుందంటే, మోషే ఆ పొదను చూచినప్పుడు నిత్యము మండుతూనే ఉంది అని చెప్పి చూశాడు. అంటే మోషే చూశాడు అంటే మన జీవితాలు ఆ పొదతో పోల్చుకుంటే మనల్ని చూసే వాళ్ళకి మనము వెలుగుగా కనిపించాలి. అంత మాత్రమే కాదు, మోషే ఇంకొక మరి చక్కని తన మాట ద్వారా, తను చూచిన విధానం ద్వారా మనకి ఇంకొక మాటను తెలియచేస్తున్నాడు. అదే అధ్యాయము 3వ వచనము. అప్పుడు మోషే, ఆ పొద ఏల కాలిపోలేదు, నేను ఆ తట్టు వెళ్ళి ఈ గొప్ప వింత చూచెదను అనుకొనెను. ఆ పొద అలా మండుచూ ఉన్నప్పుడు ఇంకొకసారి చూడాలనే ఆశను మోషేకు కలిగింది. ఈ గొప్ప వింత ఏంటి, ఇంత ఏంటి ఇలా జరుగుతుంది, ఏం జరుగుతుంది ఇక్కడ అని ఒక ఆశ, అంటే ఆకర్షింపబడింది ఆ పొద. మరి నీ జీవితము, నా జీవితము ఇతరులకు ఆకర్షణీయంగా ఉండాలి. మనం మాట్లాడుతున్నప్పుడు, మనం నిలవబడినప్పుడు, మన వస్త్రధారణ ప్రతిదీ కూడా ఇతరులకు ఆకర్షణీయంగా, అంటే మంచిగా అనిపించాలి. మరి మన మాటలు ఆకర్షించే మాటలుగా ఉన్నప్పుడు మన మాట వినటానికి జనం ఇష్టపడతారు. మనం ఈ వ్యర్థమైన మాటలతో మనము అందరి మధ్య ఇన్ఫ్లుయెన్స్ అవ్వాలని వ్యర్థమైన మాటలు మాట్లాడినప్పుడు అది కొంతకాలమే ఆ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది మనిషికి. ఆ తర్వాత వచ్చి వీడు చాలా రకాలుగా మాట్లాడతాడు, దీని మాటలేమి బాగోవు అని మనుషులు ఎవరు అక్కడ ఉండరు. ఒకరోజు వాళ్ళకి నా జ్ఞానోదయం అవుతుంది కదా, నువ్వు 2 మాటలు చెప్పి వారిని నవ్వించవచ్చు. ఒకరోజు, రెండో రోజు నువ్వు నవ్వించవచ్చు, మూడో రోజు కూడా నువ్వు నవ్వించవచ్చు, కానీ 4వ రోజు అలాగే ఉండదు. వాళ్ళకు కూడా ఒక జ్ఞానం వస్తుంది. ఏంటి ఇక్కడ ఇలాంటి మాటలు వింటున్నాను, రోజు ఈ మాటలు వింటున్నప్పుడు, వ్యర్థమైన మాటలు వింటున్నప్పుడు, ఒకరోజు మనిషి అని ఒక్క మార్గంలో వెళ్తున్న వాడికైతే కంపల్సరిగా రియలైజేషన్ అనేది వస్తుంది. ఏంటి ఇలాంటి మాటలు విని వీటిని బట్టి నేను సంతోషిస్తున్నానా, వీటిని బట్టి నేను ఆనందిస్తున్నానా, వీటిని బట్టి నేను ఇంత ఉల్లాసాన్ని పొందుతున్నానని, ఆరోగ్యం ఉందని నేను అనుకుంటున్నానా అని ఒకరోజు వాళ్ళే రియలైజ్ అవుతాడు. ఈ పొద ఆకర్షింపబడింది కనుక ఈ పొదకు సాదృశ్యంగా మన జీవితాలు ఉన్నప్పుడు మనం ఇతరులకు ఆకర్షించే వారముగా ఉండాలి. నువ్వు దేవుని సన్నిధికి వస్తున్నావంటే నీ జీవితంలో జరుగుతున్న మేళ్లను బట్టి, నీ జీవితంలో దేవుడు చేస్తున్న ఉపకారములను బట్టి, నీ గ్రామంలో దేవుడు నిన్ను ఉంచుతున్న స్థితిని బట్టి, ఏ స్థితి అయినా నీవు ఆనందంగా కనిపిస్తున్నప్పుడు తప్పకుండా వారు ఆకర్షింపబడతారు. అసలు ఏమిటి ఈమెకి, ఏ బాధ ఉండదా, సమస్య వచ్చినా సంతోషం వచ్చినా ఏదొచ్చినా ఒక్కలాగే ఉంది, ఏదొచ్చినా ఆదివారం చర్చికి వెళ్ళిపోతుంది, ఏది కూడా దేని విషయంలో కూడా చింతించటం లేదు, దేని విషయంలో కూడా ఈమె కలవరపడటం లేదు అన్నప్పుడు నీవు ఆకర్షింపబడే వ్యక్తిగా ఉంటావు. నీ పక్కని వారికి ఒక ఆలోచన వస్తుంది, అమ్మ దేవుని సన్నిధికి వెళ్తే ఇంత ధైర్యముగా, ఇంత భయం లేకుండా జీవించవచ్చా, కలవరం అనేది ఉండదా, చింత అనేది రాదా, ఏంటి రేపటిది ఏంటి అనే ఆలోచన రాకుండా ఇంత ధైర్యంగా జీవించగలరా అనే ఆలోచన వారిలో కలిగినప్పుడు మనము ఆకర్షింపబడతాము. దేవుని మాటలను మనం వింటున్నప్పుడు మన సాక్ష్యము ఆకర్షింపబడాలి, మన జీవితాలు ఆకర్షింపబడాలి. మనము తగ్గించుకొని జీవిస్తున్నప్పుడు ఆ పొద ఎలాగ మోషేను ఆకర్షించిందో మన జీవితాలు కూడా ఆకర్షింపబడతాయి. ఇతరులు చూచినప్పుడు ఏంటి బిడ్డ ఇంత చక్కగా దేవుని సన్నిధి కంటే ఒక్క రోజు కూడా మానదు, ఒక ప్రార్థన అంటే మానదు, ఒక కూటం అంటే మానదు, దేనికి మానదు, ఇంత ఇదిగా ఎందుకు వెళ్ళిపోతుంది, నేను ఎందుకు వెళ్ళలేకపోతున్నానని నిన్ను నువ్వు ప్రశ్న వేసుకో. నువ్వు ఇక్కడున్నా, ఏదైనా పని నిమిత్తం వేరే ప్రాంతంలో ఉన్నా, నేనైతే ఆ ప్రాంతంలో ఉంటాను, నెలకొక్కసారే రాగలుగుతున్నాను, కానీ నేను కూడా దేవుని సన్నిధిని మాత్రము నిర్లక్ష్యము చెయ్యను. దేవుని సన్నిధికి వెళ్ళాల్సిన సమయంలో కంపల్సరిగా దేవుని సన్నిధికి వెళ్తాను. ఏదైనా కూటం ఉంది, నాకు వెళ్ళే అవకాశం ఉంటే
నేను ముందుగానే దేవుని సన్నిధిలో అడిగి ఆ రోజు నాకు పేషెంట్స్ కూడా రారు, ఏ కాల్ కూడా రాదు. దేవుడు మార్గాన్ని అలా ఏర్పాటు చేస్తాడు. కనుక నీకు వెళ్ళాలనే ఆశ నీలో ఉండాలి, కానీ దేవుడు తప్పకుండా నిన్ను నడిపిస్తాడు. వారమంతా మూలుక్కొని పని చేస్తావు. ఆదివారం అనేసరికి రెస్ట్ అనుకుంటున్నావేమో. రెస్ట్ కాదు. ఆదివారం ఇంకా నువ్వు శక్తి కలిగి దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు వారం అంతా మూలగాల్సిన అవసరం ఉండదు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ ఒక్క రోజు యొక్క బలము వారమంతా నడిపిస్తుంది. కనుక ఈ ఒక్క రోజు నువ్వు వినే దేవుని మాట నీకు వారమంతా పోషణను కలగచేస్తుంది. కనుక నీ జీవితము ఆకర్షించే విధముగా ఉండాలి. అంత మాత్రమే కాదు, ఇంకా ఆ పొదలో ఏముందంటే, మరి 4వ వచనం మనం చూచినప్పుడు, దానిని చూచుటకు అతడు ఆ తట్టు వచ్చుట యెహోవా చూచెను. అంటే ఆ యొక్క పొద మధ్యలో దేవుడు ఉన్నాడు. నీ జీవితంలో దేవుడు ఉన్నాడు, నా జీవితంలో దేవుడున్నాడు. మన మధ్యలో కూడా దేవుని సన్నిధి ఉంది. కనుక దేవుని మనం మధ్యలో పెట్టుకున్నప్పుడు, దేవుణ్ణి మన జీవితాలలో మన యొక్క హృదయంలో ఆయనకు స్థానం ఇచ్చినప్పుడు, ఈ యొక్క పొదలాగా దేవుడు మన మధ్యలో ఉన్నప్పుడు మనము నిత్యము మండుచుండే పొదలాగా, ఆకర్షింపబడే పొదలాగా మన జీవితాలు ఉంటాయి. అంత మాత్రమే కాదు, ఇంకా ఆ పొద ఎలాగుందంటే, ఆ పొద యొక్క స్థలము, దాని చుట్టూ ఉండే పరిస్థితి ఎలాగుంది అంటే, మరి అదే అధ్యాయంలో అతడు ఆ తట్టు వచ్చుట యెహోవా చూచెను. దేవుడు ఆ పొద మధ్య నడుమను ఉండి మోషే మోషే అని అతనిని పిలిచెను. అందుకతడు చిత్తము ప్రభువా అనెను. అందుకాయన దగ్గరకు రావద్దు, నీ పాదముల నుండి నీ చెప్పులు విడువుము, నీవు నిలిచి ఉన్న స్థలము పరిశుద్ధ ప్రదేశమనెను. నీవు పరిశుద్ధపరచబడిన దానవు, ప్రత్యేకింపబరచబడిన దానవు, లోకంలో ప్రత్యేకింపపరిచి నిన్ను తన నిర్దోషమైన రక్తం ద్వారా కడిగిన దేవుడు. నీ పాపమునంతటిని తీసివేసి దాన్ని మరలా జ్ఞాపకం చేసుకోవాలని ఏమాత్రం దేవుడు అనుకోవటం లేదు. వాటిని ఎక్కడ పడవేశాడంటే దేవుడు జ్ఞాపకం చేసుకోకుండా అఘాత స్థలములలో, సముద్రపు అడుగునకు వెళ్ళిపోయిన వస్తువు మరలా దొరుకుతుందా? కనిపిస్తుందా? కనిపించదు. మన పాపాన్ని కూడా దేవుడు అఘాత స్థలముల్లో వదిలివేశాడు. అంతగా మరిచిపోయి మనల్ని నిత్యము ప్రేమిస్తున్నాడు, మనల్ని పరిశుద్ధపరిచాడు. మనముండే స్థలము, మన జీవితము పరిశుద్ధముగా ఉండాలి. ఎలా అంటే నిలువెత్తుగా పరిశుద్ధముగా ఉండాలి. మన క్రియలు, చూపులు, మాటలు, మన నడవడిక ప్రతిదీ పరిశుద్ధముగా ఉండాలి. ఎప్పుడో కొన్ని సంవత్సరాలు గడిచిపోతున్నాయి, రక్షింపబడ్డావు. రక్షణకు తగిన క్రియలు చేస్తూ పరిశుద్ధముగా జీవించాలి. నిన్ను పరిశుద్ధపరిచిన దేవుడు, నిన్ను పవిత్రపరిచిన దేవుడు, నీవు పవిత్రురాలుగా ఉన్నావు. కనుక ఆ యొక్క స్థలము, పొద ఉండే స్థలము పరిశుద్ధమైన స్థలముగా ఉంది. అక్కడికి ఎలాగంటే అలాగూ వెళ్ళకూడదు. పాపపు డాగులతో వెళ్ళకూడదు, పాపపు తలంపుతో వెళ్ళకూడదు, పాపపు యోచనతో వెళ్ళకూడదు, అక్రమముగా ఉండే ఆలోచనతో వెళ్ళకూడదు, కపటమైన తలంపుతో వెళ్ళకూడదు. దేవుని సన్నిధికి వచ్చావు, బలను ప్రవేశిస్తున్నావు. దేవుణ్ణి అడుగు, అయ్యా ప్రతి నెలలాగే నేను క్షమించమంటున్నాను, మరలా క్షమించమంటున్నాను అని నీవు ఒకవేళ అడగాలనుకుంటే దేవుని సన్నిధి అడుగు. అయ్యా నన్ను పరిశుద్ధపరిచావు, నన్ను పవిత్రపరిచావు, ఈ పొద ద్వారా నాతో మాట్లాడావు. నేను వెలుగుగా ఉండాలని. వెలుగుకు చీకటితో ఏమాత్రము సాంగత్యము లేదు, సహవాసము లేదు. అసలు వెలుగు చీకటి ఒకేసారి వస్తాయా? పగలు రాత్రి ఒకేసారి జరుగుతుందా? జరగదు. కనుక మరి మనం పరిశుద్ధపరచబడిన వారముగా జీవిస్తున్నామని చెప్పుకుంటున్న మనము ఈ పొదను సాదృశ్యంగా తీసుకున్నప్పుడు నిత్యము మండుచు వెలిగిచ్చే వారముగా ఉండాలి. రెండవది, ఆకర్షింపబడే వారముగా ఉండాలి. మన మాట ఎంత తగ్గింపుగా ఉంటే ఎదుటి వారికి అంత ఆలోచన వస్తుంది. ఎందుకు అంటే, ఇంత ఇదిగా ఉన్నా, వీరి ఇటువంటి పరిస్థితుల్లో ఉన్నా, వీరి స్థితిగతులు భౌతికముగా వారు చూడొచ్చేమో, కానీ ఆత్మీయ స్థితిలో నీవు ఉన్నతమైన స్థానంలో ఉంటే ఆ తగ్గింపు ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. దేవుని సన్నిధిలో నువ్వు తగ్గించుకోగలిగితే
భౌతికమైన ఎన్ని ఈవులు ఉన్నప్పటికీ నీవు తగ్గించుకొని జీవించగలిగే కృపను, అట్టి జ్ఞానమును దేవుడిస్తాడు. అంటే తగ్గించేసుకోమంటే నీకు అన్నీ ఉన్నాయి, లేని దానిగా ఉండమని కాదు, కానీ నీ మాట, నీ చూపు, నీ తోటి వారితో నీవు ఉంటుండే విధానము. ఒకవేళ మనకి ఎవరైనా సహాయం చేస్తున్నారనుకోండి ఇంటిలో, మరి సహాయం చేసే మనకి ఎవరైనా హెల్పర్స్ ఉన్నారనుకోండి, వారితో నీవు తగ్గించుకొని మాట్లాడటం వల్ల ఆమెకు నీ ఇల్లు, ఆమె ఓనర్ అవ్వదు, నీవు అక్కడ పనిదాని అవ్వవు, కానీ నీ మంచితనమే వ్యక్తపరచబడుతుంది అక్కడ. అప్పుడు దేవుడు మహిమపరచబడతాడు. దేవుని నమ్ముకున్నారు అనగానే క్రిస్టియన్సా అని ఒక క్వశ్చన్ వాళ్ళలోకి వెళ్ళినప్పుడు నీవు ఆ ప్రేమను చూపించగలిగితే దేవుని ప్రేమ వారికి అర్థమవుతుంది. అందుకే దేవుని ప్రేమ ఇంత గొప్పదా అని వీళ్ళు చెప్పుకుంటారు అని ఆలోచన వారిలో కలుగుతుంది. కనుక మరి తగ్గించుకొని జీవించటం అంటే స్థితిగతులను తూక వేసుకున్నట్టుగా బ్యాలెన్స్ చేసుకొని మాట్లాడటం కాదు, కానీ ఎలాంటి పరిస్థితి అయినా చక్కగా మాట్లాడగలిగే స్థితి. మరి అలాంటి పరిస్థితుల్లో మనం ఉన్నప్పుడు ఆకర్షించే పొదగా మనము కూడా ఉంటాము. ఆకర్షించే జీవితాలుగా మన జీవితాలు ఉంటాయి. మన సాక్ష్యం కూడా ఇతరులకు ఆకర్షణీయముగా ఉంటుంది. ఇంకా ఏం చెప్పాను, దేవుడు మనలో ఉన్నాడు కనుక, మనతో ఉండాలని ఇష్టపడిన దేవుడు కనుక తన చేతి పనిగా మనల్ని చేసుకున్నాడు. సమస్తాన్ని తన నోటి మాట ద్వారా చేసి కలుగునుగాక అని పలికినప్పుడు కలిగిందంట సమస్తము సృష్టి అంతా. కానీ మనిషిని మాత్రమే తన చేతితో చేసి తన నోటితో మన ముక్కులో తన జీవాత్మను నింపిన దేవుడు అంత దగ్గరగా వచ్చారు. మరి అందుకే కదా ఎవరికైనా సడన్గా బ్రీతింగ్ ప్రాబ్లం వచ్చినప్పుడు మనం వారి నోటిలో గాలి ఊదంగానే వారికి బ్రీతింగ్ అందుతుంది. మరి అది ఆ ప్రాసెస్ అనేది దేవుడు ఎప్పుడో మన కోసం చేశాడు. మనల్ని తయారు చేసినప్పుడే చేశాడు. అంత దగ్గరగా మనకి వచ్చాడు. ఎందుకు? ప్రాణం ఇవ్వాలనే ఆశతో, జీవం ఇవ్వాలనే ఆశతో మన దగ్గరికి వచ్చిన దేవుడు. అంత దగ్గరగా వచ్చిన వ్యక్తిని ఎంత చక్కగా ప్రేమిస్తావు కదా, అవునా కాదంటారా? మరి మన జీవితాల్లో మన భాగస్వాములు మనకి దగ్గరగా ఉంటారు, మన బిడ్డలు మనకి దగ్గరగా ఉంటారు. కానీ దేవాతి దేవుడు అందరికంటే ముందుగానే మన దగ్గరకు వచ్చి తన యొక్క జీవమును మనలో నింపాడు. కనుక దేవునికి ఇష్టమైన వారముగా, ప్రత్యేకింపబడిన వారముగా, పరిశుద్ధముగా జీవించాలని మాటలు నేను మీకు తెలియచేస్తున్నాను. చిన్ని మాటలు దేవుడు దీవించునుగాక. ఆమేన్. చెల్లిస్తూ ఉన్నాం. ఇంతవరకు ఈ ఆరాధన నీ మహిమార్థమై జరిగించుకొని ఉన్నావు. చక్కని వర్తమానము మీరు మాకు అనుగ్రహించారయ్యా. నాయనా, నీవు మమ్మల్ని ఏర్పరచుకున్నావు. నాయనా, నీ సొంత గొర్రెలుగా మమ్మలను కొనుక్కున్నావయ్యా. నాయనా, మేమందరూ కూడా నీ సొంత గొర్రెలము. నీవు మా కాపరివి నాయనా. మా ముందుండి మా వ్యాపారాల్లోనూ నాయనా, మా పనుల్లోనూ, మా ఉద్యోగాల్లోనూ నాయనా, మేము చేసే ప్రతి పనిలోనూ, ప్రతి ప్రయత్నాల్లో నీవుండి నడిపిస్తున్నారయ్యా. నీకు అనేక వందనాలు, వందనాలయ్యా, వందనాలు. అది నాయనా మేము గమనించలేని అజ్ఞానులము నాయనా. జ్ఞానము కలిగి తప్పిపోయే గొర్రెలుగా ఉండకుండా నిన్ను అనుసరించే గొర్రెలుగా మమ్మలను తీర్చిదిద్దవలసిందిగా మనం చేస్తున్నాం. నీ వాక్యము ప్రతి వారి హృదయంలో నాయనా ముప్పదంతులుగా, 60 100 ఫలించడానికి సహాయం చేయండి. ఈ వారములో జరగబోయే కార్యక్రమాలు చక్కగా నీ మహిమార్థమై జరిగించండి ప్రభువా. ఈ వారమంతా నీ కృపా సమాధానములు మీరు మాకు మెండుగా దయచేయమని యేసయ్య నామములో వేడుకొనిచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మని యొక్క నిత్య సహవాసము కూడిన మనకును ఈ వారంలో జరగబోయే కార్యక్రమాలకు తోడై ఉండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.